హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు 30% మేర మధ్యంతర భృతి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్నప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిష్క్రియత అంటే ఆలసత్వం వల్ల అశేష ఉద్యోగ లోకం తీవ్ర అసంతృప్తి అయితే చెందింది. తీవ్ర అసంతృప్తి జ్వాలలైతే ఎగసిపడుతూ ఉన్నాయి. మరి తాము ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని బహిరంగ సభల్లో పదే పదే చెప్పుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ కాలయాపన చేయడం అనేది గమనార్హం. ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటుగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసేటటువంటి పీఆర్సీ మరియు డిఏ వంటి అత్యంత కీలకమైన అంశాలపై నేటికి కూడా పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరి గత 2 ఏళ్లుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఈ యొక్క సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో అటు సర్వీస్‌లో ఉన్నవారు, ఇటు పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ అంతా కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారనమాట. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో ఇప్పటికే అనేక దశల వారీగా ఉద్యమాలను నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన అనేది రాకపోవడంతో ఉపాధ్యాయ లోకం ఇప్పుడు తుది పోరాటానికి అయితే సిద్ధమవుతోంది. మే నెల చివరి వరకు వేచి చూసి అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే జూన్ నెలలో రాష్ట్ర అసెంబ్లీని మరియు సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా భారీ కార్యాచరణను అయితే ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ఈ మేరకు రూపొందిస్తూ ఉన్నాయి. మరి కేవలం ఉపాధ్యాయులే కాకుండా ఇతర ఉద్యోగ సంఘాలు కూడా ఇదే బాటలో పయనిస్తూ రోడ్డెక్కే పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ గతంలో జరిగినటువంటి బీఆర్‌టీఎస్ రోడ్డు పైన కొన్ని వేలాది మంది ఉపాధ్యాయులు కదం దొక్కిన దృశ్యం మనందరికీ గుర్తే చరిత్రలో. మరి ఆ ఉద్యమమే నాటి ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతును దూరం చేసింది. మరి ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు గనక పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్‌లో ఉన్నటువంటి 11వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి కమిషన్‌ను కూడా నియమించకపోవడం అనేది ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా 30% తగ్గకుండా మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అమలుకు నోచుకోకపోవడం తగిన పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులకు కుటుంబ కుటుంబ బడ్జెట్ అనేది తలకిందులవుతోంది. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. ఇంతకు అమలుకు ఇప్పటికి కూడా 2 ఏళ్లు గడిచిపోయినా అమలుకు నోచుకోకపోవడంతో సో, బడ్జెట్ తలకిందులవుతోంది. వీటితో పాటుగా దశాబ్దాలుగా నలుగుతున్న ఏకీకృత సర్వీస్ రూల్స్, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ రూల్స్ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల ఉపాధ్యాయ పదోన్నతులు నిలిచిపోయాయి. స్థానిక సంస్థల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఆయా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. హై స్కూల్ ప్లస్ వ్యవస్థను బలోపేతం చేయడం, పెండింగ్‌లో ఉన్న 4 విడతల డీఏలను విడుదల చేయడం మరియు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించడం వంటి అంశాలు గుట్టలు గుట్టలుగా అయితే పేరుకొని పోయాయన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సి ఉండగా, గత కొంతకాలంగా
దీనిని 4 విడతలుగా పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉద్యోగులు వడ్డీల రూపంలో భారీగా నష్టపోతున్నారు. సో, అవసరానికి డబ్బులు బయట అప్పులు తెచ్చుకొని పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడం శాపంగా మారింది. స్థానిక సంస్థల్లో పనిచేసిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి మంజూరు మరియు విద్యాశాఖలోని సమస్యల గురించి ఎన్నిసార్లు విన్నవించినా సరే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రాష్ట్రంలో సుమారు 13,00,000 మందికి పైగా ఉన్న ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో, అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసమో దాచుకున్న డబ్బులు అందకపోవడంతో బయట భారీ వడ్డీలకు అప్పులు చేయవలసిన దుస్థితి అయితే నెలకొన్నది. మరి ఇటీవలి కాలం ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విషయంలో మెమో నంబర్ 57 అమలుపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. కాంట్రాక్ట్ మరియు పొరుగు సేవల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వారికి సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం అమలు కావటం లేదు. విద్యారంగంలో తీసుకుంటున్న ఏకపక్ష మరియు కేంద్రీకృత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల సాకుతో చెల్లింపులు ఆపేయడం కాకుండా ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇటీవలే ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామరెడ్డి గారిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను తొలగించారని ఆయన వాపోతున్నారు. ఉద్యోగులు రోడ్డుపైకి వస్తారనే భయంతో ప్రభుత్వం ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో 99% ఉద్యోగుల జీతానికే సరిపోతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశాయి. సో, జీతాలు ఇవ్వటం అనేది పాలకుల ప్రాథమిక బాధ్యత అని, దానిని ఒక భారంలా చూడటం సరికాదు అని చెప్పేసి వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాదాపు 6,200 మందిని డిప్యుటేషన్‌ల పేరుతో తమ శాఖలకు సంబంధం లేని పనులకు అడ్డా కూలీల మాదిరిగా పంపించడం వారిని అవమానించడమే. డిగ్రీలు, పీజీలు చదివిన విద్యావంతులను శివరాత్రి వంటి ఉత్సవాల్లో క్యూ లైన్‌ల వద్ద, బాత్రూమ్‌ల వద్ద కాపలా కాసి డ్యూటీలు వేయటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఇక తమకంటూ ఒక ప్రత్యేక జాబ్ చార్ట్ ఉన్నా దానిని తుంగలో దొక్కి ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకోవడంపై సచివాలయ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే మాటల్లో ఉండకూడదని, అది చేతల్లో కనబరచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే దిగి రాకపోతే రాష్ట్రం మరో భారీ ఉద్యమానికి సాక్ష్యం కాబోతుందనైతే వారు హెచ్చరిస్తూ ఉన్నారు.